మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డేగా మహిళా అధ్యాపక దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుకోవాలని జీవో తీసినందుకు ముఖ్యమంత్రి గారికి, మంత్రి మండలికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. విద్యాశాఖ మంత్రిగా ఒక సామాజిక ఉద్యమ నేపథ్యం ఉన్న సావిత్రిబాయి పూలేకు ఇచ్చిన మహా గొప్ప గౌరవంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఈ విషయంలో సహకరించిన సీతక్క గారికి, మిగతా మంత్రి మండలిలో పెద్దలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తుందని చెప్పడానికి ఇదొక తార్కాణం. అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్గా అప్పుడున్న ప్రగతి భవన్ మార్చినాం. ఆ రోజు అది పైరవీల భవన్గా ఉండే. ఆ భవన్ను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారికి అది కేటాయించడం కూడా ఒక గొప్ప మార్పు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ వర్గాల పట్ల ఉన్న ప్రేమకు, అనురాగానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది బడుగులందరూ కూడా సంతోషించే దినంగా మేమందరం భావిస్తున్నాం.